గంగయ్య పగటి కలలు. రామాపురంలో గంగయ్య అనే సదాచార పారాయణుడు ఉన్నాడు. పొరుగురులో ఒకరి ఇంటిలో వ్రతం జరగగా ఆ ఇంటి వాళ్ళు గంగయ్యకు ఒక సంచెడు ధాన్యం దానంగా ఇచ్చారు. వాటిని భుజాన వేసుకుని ఎండలోనే ఇంటి ముఖం పట్టాడు. దారిలో సేద తీర్చుకునేందుకు కుండలు చేసే కుమ్మరివాని ఇంటి వద్ద ఆగి అరుగు మీద నడుము వాల్చాడు. అందుకు వాళ్ళ అనుమతి కూడా తీసుకున్నాడు. ఆ అరుగు మీదనే కుండల దొంతర ఉన్నది. తన వద్దనున్న ధాన్యం మూట గురించి ఇలా ఆలోచించసాగాడు. ఈ మూటలోని గింజల్ని విత్తనాలుగా నా పెరట్లో వేస్తే అవి కొన్నాళ్లకు పెరిగి పెద్దదై పంట చేతికొస్తుంది. ఆ పంట ధాన్యాన్ని కొన్ని ఎకరాల్లో వేస్తే చెప్పలేని ధాన్యం పండుతుంది. ఆ ధాన్యం అమ్మితే వచ్చే డబ్బుతో పాడి పశువులను కొని పాలు అమ్మితే కొన్ని వేల రూపాయలు ఆదాయం వస్తుంది. అప్పుడు నేను కాలు మీద కాలు వేసుకుని మహారాజులా బ్రతుకుతాను. అలా సంపదలో ఉన్న సమయంలో నా బంధువులు అందమైన తమ అమ్మాయిల్ని ఇచ్చి వివాహం జరిపించేందుకు పోటీ పడుతుంటారు. అయితే నేను ఎంత మాత్రము చీకొట్టి నా అంతస్తుకు తగరని చెబుతాను. వాళ్ళు అంతటితో ఊరుకోకుండా కాళ్ళ వేళ్ళ పడతారు. అప్పుడు నేను చీ పొండి అంటూ కాలితో ఒక తన్ను తన్నుతాను అంటూ కుండల దొంతలను తన్నేశాడు గంగయ్య. కుండలన్నీ పగిలిపోయాయి. ఆ ఇంటి యజమాని కుండలన్నీ పగిలిపోవడం చూసి కోపోద్రికుడై గంగయ్యను పట్టుకుని నాలుగు తగిలించి అక్కడి నుండి తరిమేశాడు. కథలోని నీతి: పగలు కలలు కంటూ గాలిలో మేడలు కట్టకూడదు. థ్యాంక్ యూ.